అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మా ఊళ్ళమ్మ ఆలయం వద్ద ఉన్నామండి. ఈ అష్టావధాన కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్నారండి. దాయని చంద్రాజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో అష్టావధాన భగవద్గీతలో అతి చిన్న వయసులో ప్రావీణ్యత ఎర్రంచెట్టి ఉమామహేశ్వరరావు గారు చేస్తున్న ఈ అష్టావధాన కార్యక్రమాన్ని ఈ వీడియోలో వీక్షించండి. అవధానం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించి మీ అందరి ముందు ఈ అవధానం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు దేవస్థాన ఈవో గారికి కృతజ్ఞతలు తెలియజేసే సంచాలకుడు శ్రీ దాయని సురేష్ చంద్రాజీ గారు. వారు భీమవరానికి తెలియని వారు ఏం కాదు, నన్ను కొత్తగా పరిచయం చేసినటువంటి భీమవరానికి నన్ను పరిచయం చేసినటువంటి శ్రీ దాయని సురేష్ చంద్రాజీ గారు. ఆనంద ఫౌండేషన్ అలాగే ఉమరాజేష సాహితీ సమితి ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో తరిస్తున్నటువంటి చంద్రాజీ గారికి నమస్కరిస్తూ, వారు ఇంతకు ముందు గీతావధానాలకు కూడా సంచాలనం చేశారు ఒకటి రెండింటికి, ఇప్పుడు అష్టావధానాలకు కూడా సంచాలకులుగా వ్యవహరిస్తూ అందరినీ ఆనందింపజేస్తూ ఉన్నారు. అటువంటి వారికి నమస్కరిస్తూ, ఆయన వాక్కు గోముది విహాయ సమాతని మానసంలో, ఆయన వాక్కు గోముది విహాయ సమాతని మానసంలో, కర్మాయత దీక్ష ఆయనది, హంసిని శారద సేవ చేయు దీక్షాయుతుడై చెలంగు, హంసిని శారద సేవ చేయు దీక్షాయుతుడై చెలంగు, సరసజ్ఞుడు విజ్ఞుడు సౌమ్యమూర్తియౌ దాయన చంద్రజీబుధుడు దమ్ములట్టి వధాని నేతయో అని వారికి నమస్కరిస్తూ, ఇక నేటి సభలో ఎంతో మంది పండితులు ఉన్నారు. మీరందరూ సామాన్యులేం కాదు, అందరూ ఆరితేరినటువంటి వారు. అటువంటి పండితుల సమక్షంలో ఇంకా వేదికకు ముందు కూడా ఎంతో మంది పండితులు, పుర ప్రముఖులు ఎన్నో విశేషమైనటువంటి స్థానాలను అలంకరించి ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మన శేషసాయి గారు లాంటి వారి పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ, ఇక నేను ఈ అవధానాన్ని చేయడానికి నాకు అష్టావధాన శిక్షణను అందించినటువంటి భాగ్యనగరం హైదరాబాద్ అవధాన విద్యా వికాస పరిషత్ గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, కేవీఎన్ ఆచార్య గారు, శతావధానులు శ్రీమాన్ ఆముదాల మురళి గారు, గురు సపర్ణ గారు, ఐదుమని వెంకటేశ్వర్లు గారు మొదలైనటువంటి ప్రముఖులు ఎంతో మంది అవధాన విద్యా వికాస్ పరిషత్తులో అవధానం యొక్క మెరుగుదలను తెలిపి ప్రోత్సహించడంతో ఇవాళ నేను అష్టావధానం చేయగలుగుతున్నాను. కాబట్టి పరిషత్తుకు నమస్కరిస్తూ, గీతావధానీయ గుణం ప్రాతిగ అష్టావధాన పదవిని నిలిపె, గీతావధానీయ గుణం ప్రాతిగ అష్టావధాన పదవిని నిలిపె, జ్యోతలు వధాన పరిషత్ భూతికి గురు సంహతికి పూజ్య వితతికి అని వారందరికీ కూడా నమస్కరిస్తూ, ఇక నేటి అవధానాన్ని ఆలస్యం లేకుండా మనం ప్రారంభించుకున్నాం. రామనామస్మరణ మంచిదే, కానీ ఈ రామభజన అనేది కొంతమంది చేసింది ఆ కాలంలో. అవును, రామభజన అంటే పవిత్రమైన కార్యక్రమమే. ఆ ముందున్న పదాలు నేను చూసారా, అవి గర్వంగా చెప్పుకునే వాళ్ళు చేసే పనులు అనమాట. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు నిస్వార్థంగా దాన్ని చేస్తే దాని యొక్క సంపూర్ణ ఫలితం అది లోకానికి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. నేను ఎంత చేశాను అంత చేశాను అనేటువంటి కర్మంతో చేస్తే ముందే రాజసిక కర్మ అయ్యేది
తక్కువ ఫలితాన్ని అందించి లోకానికి ఆదర్శంగా నిలవదు. కాబట్టి రామ భజన అనేటువంటి మంచి ధార్మిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మేమేం చేస్తున్నాం, మా వల్లే అవుతున్నాయి అనేటువంటి ముందు పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకుంటే అది అవుతుంది అనమాట. చాలా సంతోషం అండి. ముందుగానే మరి అప్రస్తుత ప్రసంగాన్ని సాధారణంగా ఆలోచించేటప్పుడు అడుగుతారు, ఆలోచింప చేసేటట్టుగా అడిగినటువంటి దవేజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు ఇచ్చిన పుస్తకాల్లోనండి ఒక పేజీలో 2 భాగాల కింద ఒకటి నిషిద్ధాక్షరి, 2 సమస్య అని రాసుకోండి. సమస్య రాసుకునేటప్పుడు 4వ పాదం వస్తుంది కనుక అది 4వ పాదంగా రాసుకుంటే పైన 3 పదాలు రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ చెప్పిని మీరు రాసుకుని అన్ని చూసుకుంటానికి వీలుగా చెప్తున్నాను. అలాగే ఒక్కొక్క పేజీలో 2 నోట్ చేసుకుంటూ ఉంటే కొన్ని పద్యాలు కూడా అంటే అవి ధారణ చేసే ఉండవు, అయినా సరే సొగసుగా ఉన్నటువంటి పద్యాలు మీరు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవచ్చు, పిల్లలకు చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిషిద్ధాక్షరితో ప్రారంభించుకుందాం. గోదావరి ప్రభాకర శాస్త్రి గారు, తాడేపల్లిగూడెం. వీరు ఎవరికి కొంతమంది అనుకోవచ్చండి, ఎవరెవరికి సంబంధాలు లేవు, మేము ఎవరు అసలు ఇక్కడే కలిసాం, ఎవరు కూర్చోడానికి లేదు, కొంచెం దగ్గర కూర్చుందామన్నా మధ్యలో కుర్చీ అడ్డెట్టారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మధ్యలో కుర్చీ గోదావరి ప్రభాకర శాస్త్రి గారు నిషిద్ధాక్షరికి ఏమడుగుతున్నారు, దానికి ఎలాగా ఆయన అక్షరాలు నిషేధిస్తున్నారు, మొదటి వాక్యం ఏంటి, మీకు అన్ని చెప్తారు. ఆయన కందం చెప్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారా అన్ని వివరంగా చెప్తారు. మీరు చక్కగా రాసుకోండి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే అందంగా ఈ అవధానాన్ని పూర్తి చేద్దాం. రాబోయేది శ్రీరామనవమి కాబట్టి సీతారామ కళ్యాణం గురించి నిషిద్ధాక్షరితో పద్యం చెప్పమని వారిని అడుగుతున్నాను. ఈ నిషిద్ధ ఎక్కువగా కందపట్నం చెప్తారు. అది ప్రతి అంశం సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం గురించి అడుగుతున్నారు. కందపద్యం, కందం రాయడం కష్టం. కందం రాసిన వాడే కవి, పందిని అంటే అడవి పందిని వేటాడిన వాడే బంటు అనేవారండి. అన్నిటికంటే సింహం కంటే కష్టమైనది కాబట్టి శ్రీ అని కళ్యాణం కాబట్టి శ్రీ మొదటి అక్షరం శ్రీ రాసుకోండి. మీరు నిషిద్ధాక్షరికి సీతారామ కళ్యాణం వర్ణించమని అడిగారు. మొదటిది వారి ఇష్టం కాబట్టి వారితో మొదలవుతుంది కాబట్టి శ్రీ అన్నారు. నేను అడుగుతాను. నెక్స్ట్ మీరు ఏ అక్షరం వాడకూడదో మీరు అడగండి. సీతారామ కళ్యాణంలో నెక్స్ట్ ఏం ఆడుతుంటారండి ప్రభాకర్ శాస్త్రి గారు? సీతారామాన్ని మొదలెడతారు కనుక సావద్దంటారో ఏవద్దంటారని చూద్దాం. మొట్టమొదటిసారి మంచి పని చేశారు మీరు, దాన్ని వ్యాఖ్యానించి మీరు ఇంకా మంచి పని చేశారు. శ్రీ లై లకార ఐకారములు మొదలు పెట్టారు మీరు. లైఫ్ చెప్పకూడదు అని, అబద్ధాలు చెప్పకూడదు అని శ్రీరామ అని అంటారేమో అని చెప్పి రా నిషేధిస్తే శ్రీ లై అంటే ఇప్పుడు అలాగే అబద్ధం చెప్పకూడదు అనే దాంట్లో కూడా ముందు పదం అబద్ధం ఉంది, తర్వాత చెప్పకూడదు అని ఉండాలి. ఆ చెప్పకూడదు మీరు చెప్పకూడదు అంటున్నారు. శ్రీలై అంటే తర్వాత మన ఉడిదాకా తెలియదు అక్షరం. అటువంటి పదం వేసారు లై అనేది పదంలో చెప్పండి. చమత్కారంలో శ్రీలై తర్వాత మీరు మరి తిరిగి ప్రశ్నించకుండా ఉండేలా చెప్పడానికి ప్రయత్నం.
లై అంటే మా అందరికీ ఏమైనా తెలుసు, లై అంటే లైక్ లైక్ ఫేస్బుక్ లో ఎన్ని ఎక్కువ అంటే మాకు కావాలి. అంటే లై అంటే లైక్, లైకింగ్ చెప్పండి. రా అండి, దీర్ఘం అండి, దీర్ఘం రా. శ్రీ లై రా. ఆయన రాకపోవడం నిషేధిస్తుంది, రాకపోతున్నారు. మళ్ళీ దాన్ని కూడా నిషేధించాలని తర్వాత ఆ పదం కూడా చెప్పాం. అన్ని కలిపి అనమాట. మీరు ఒక్కొక్కటిగా నిషేధిస్తున్నారు, మేము లైని రాని అన్నింటినీ చివరిలో నిషేధించేస్తాం. మా వాడొద్దు అంటారండి. జ జా జాబ్ రాసుకోవాలి. గకారం నిషేధం. గకారం గ గ తకార కకారాలు, తకార కకారాలు. మీరు రాజత్త లకారం నిషేధం. చెప్పండి. లక్ష్యం చెప్పారు. ఉదాహరణకు ఏ భాషలో లేవంటే ఇంకా ఉదాహరణకు ఇంట్లో మాత్రమే కనిపిస్తాయి. హిందీలో ఐదులో ఉంటే పక్కకు వస్తాయి. అవునే అందుకనే తెలుగు వాళ్ళకి కూడా లక్షణం వచ్చిందండి. అంటే ఇది ఎలాంటిదంటే ఒకటి మీదకి ఒకటి ఎక్కేయడం అని కాదు, ఒకటిని ఇంకొకటి లేపుతున్నాడు అనమాట. వీడు మన సమాజంలో గొప్పవాడు అనేసి ఒకడు ఇంకొకటిని సమాజానికి చూపిస్తున్నాడు ఆదర్శంగా. అలాగే అక్షరాల మధ్యలో కూడా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరం పైకి లేపుతాడు. ఇదేంటండి బాబు, అక్షరానికి అప్రస్తుత ప్రసంగం అయితే ఎలాగండి బాబు? చాలా బాగుందండి, చాలా మంచి మాట చెప్పారు. మీరు ఒకరు లాగేజ్ కూడా తెలుగు లక్ష్యం అనుకుంటాం మనం. ఒకరు పైకి రాకుండా లక్ష్యం చెప్పారు, చాలా మంచి లక్ష్యం. శ్రీలై రాజకమ్మై చెప్పండి చెప్పండి ఇది విషయంలో అక్కడ కష్టం అయిపోయింది కదా పాదం. అయిపోయింది. శ్రీలై రాజకమ్మై అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. మొదటి పాదం అయిపోయింది. కంఠపద్యంలో మొదటి పాదం పూర్తి చేశారైనా ఆయన అడిగిన అక్షరాలు అంటే ఏ అక్షరాలు అయితే వేయకూడదున్నారో అవేవి వేయకుండా ఈ తోటి మొదటి పాదం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మొదటి పాదం ఆయన ఏం చెప్పారో గుర్తు పెట్టుకుని మళ్ళా వృత్తంలోకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళకి చెప్తారు. చివరిలో కూడా 4 అయ్యేటంత వరకు కూడా ఎన్ని గుర్తుపెట్టుకుని ఆయన చెప్పాలి. ఆయన ఏమి రాసుకుంటానికి లేదు, చూసుకుంటానికి లేదు, ఎవరు అందించేది లేదు. ఇప్పుడు నిషిద్ధాక్షరంలో మొదటి పాదం అయింది కనుక కందంలో రెండో పాదం పెద్దదిగా ఉంటుంది, అది తర్వాత చెప్తారు. ఇప్పుడు సమస్య ఇస్తున్నారు పురుషోత్తం గారు. సమస్య ఇచ్చేది తెలియాలి. నచేదేవం దేవో నకల్పు శిరస్పందితుమపి అతస్వామారాధ్య హరిర్విరించాది భిరతి అందరికీ కూడా శుభాకాంక్షలు. బల్లిపాడు ప్రజల భాగ్య హేతువేతడు సంస్కృతాంధ్రములట చతురుడయ్యే. ఎవరైనా సంస్కృతం చదువుకున్నప్పుడు తెలుగు పద్యాలు అయితే కొంచెం చూసుకోవాలి, అని చదివింది సంస్కృతం అయినా అవధానంలో మంచి రాణిస్తున్నారు. అవిరళ కృషి తోడ యవధాని కరుడై ఉమామహేశ్వరుడు భూమి వరదగా ఆయన్ని ఆశీస్సులు అందిస్తూ, నాది చాలా చిన్న సమస్య కాదు ఇది, కానీ సమస్య అని మొదలేస్తారు.
మరి సమస్య ఏంటంటే యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. సాధారణంగా యముడికి నమస్కారం ఎందుకు చేయాలంటే నమస్కారం చేసేయాలనుకోండి ఆయన రండి అంటారు. రండి అంటే ప్రమాదం. అందులో చాలా యముడికి కానీ మరి సమస్య ఆయన ఏమిచ్చారో చూడండి. యమునికి నమస్కారం చేస్తే చిరాయు ఇస్తారట. ఇది 4వ పాదం. పైన 3 పాదాలు కూడా అది ఎలాగో అవధాని గారు గుర్తు చేస్తారు. ముందుగా మొదటి పాదం చెప్తారు, జగజ్జనాళికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. ఏ వృత్తమో కూడా చెప్పండి, చంపకమాల. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. ఆ యముడు ఎవరో ఏమవుతాడో ఎవరిలా తెలుస్తుంది. అంటే నేను అనుకున్నాను వారి సమస్య ఇచ్చినప్పుడు వారి పేరు పురుషోత్తమం అని చెప్తున్నారు. కష్టమైన సమస్య ఇస్తే పురుషోత్తములు కాదని అర్థమయ్యేది. కానీ చంపకమాల్లో అందమైన సమస్యను ఇచ్చారు. దాన్ని ఒక ఉదాత్తమైన భావంతో పూరించగలిగేటువంటి యోగ్యమైన సమస్యని వారు అందించారు. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. అవునండి, చాకి చెయ్యి ఎది కుదురుతుంది కదా, అందుకు ఇచ్చారు. చౌషీకి బంధములను ఆ చౌ కూడా కలుస్తుంది, చౌ ఇవ్వలేదు. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తికాంచగా. సుమధుర వర్తనంబుగని పొంది శోభిత తాత్విక దీప్తికాంచగా. తాత్విక దీప్తి కాంచగా. ముందు సుమధుర వర్తన, మన యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి. తర్వాత అప్పుడు ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి దీప్తి అది శోభించి మనకు కలుగుతుంది అనమాట. చాలా బాగా వస్తుందండి. ఆశువైనా సరే 2వ అక్షరం చూసుకుంటూ ఉండండి. యమునికి మా వచ్చింది కదా, మళ్ళా ఈ పద్యంలోను చెంపకమాలలో సుమధుర మళ్ళా మా వస్తుందండి. అలాగా 4 పాదాల్లో కూడా మామ అనేటటువంటి ఇది ప్రాస యతి నియమాలు మీకు తెలుసు. ఇదివరకు హై స్కూల్లో చదివినప్పుడు ఛందస్సు వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఉంచారో తీసేసారో నాకు తెలియదు. కాబట్టి ఒకసారి యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికి. సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచగా. ఇది ఇప్పుడు సమస్యలో మొదటి పాదం అయింది. ఇంకా 3 పదాలు చెప్తే అది అయిపోతుంది. 4వ పదం వారే చెప్పేశారు కనుక ఇప్పుడు తత్త 10 మీకు చెప్పాను. పదాలు ఇస్తారు, అది ఏ విధంగా పద్యం చెప్పాలో అడుగుతారు. ఆ పదాలను ఉపయోగిస్తూ కుదిరితే అర్థాలతోటి, కుదరకపోతే వేరే అర్థాలతోటి మొత్తానికి ఆ పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. కొంచెం చిన్న మార్పు చేయండి. వికసిత పల్లవాసరణ విందన గోర్పగ కంటికింపునై సకలము శోభతో ధనిని సాగినటంచు ప్రజా సమూహముల్ చకచక కృత్యములు సలిపి స్వాగతమిత్తురుగా ఆది వేడులను భావము చేతనే మనసు పావనమంద యుగాది రోజు భూదేవి పచ్చ చీరలను తీర్చిన రీతిగా చెట్టు పత్రములు పూలు ఎటుగా ముచ్చడ గొల్ప వసంత వేళ విశ్వావస్నామ వత్సరము
శాంతి సౌఖ్యములిచ్చిగావుతను కమ్మని పద్యములు కవిత గానము చేసెడు పండితాళికి తమ్మ పదమునం నడుచు ధార్మిక బృందము సజ్జనాళికి వ్యస్తాక్షరి అయ్యా మహోదయ వ్యస్తాక్షరి మర్చిపోతున్నాం ఇవ్వాలి వ్యస్తాక్షరి మధ్య మధ్యలో వ్యస్తాక్షరి మధ్యలో ఇస్తుండే మధ్య మధ్యలో ఇస్తున్నాండి వ్యస్తాక్షరి కార్యములన్నీ చేయ ఔరాయము రీతి సల్పగలరు అంచను కీర్తి గడించి పెట్ట నీ కాయమ నాలుకపై నిలిచే కామికదాయి సరళ అంబయే ఇంకా అవుతానుగా కూడాడేమిట చేయువాడు నడుచు క్రోధంపు తోడంజు సభన్ నిరంగడు పండితాళి మనసులు విభ్రాంతి చెందన్ మహేశ్వరరావు చిరకీర్తి సాంద్రు ఇవి చేపట్టంగ శ్రీవాణియే ఎకం శక్తిన పుట్టినట్టి గనుడా ఆశిస్తూ సదా పంచనుమర్దు శోభ మరి పద్యములెల్లడు రీతి రాజ్యం ఏ కొంచెము పీకి నందగయు గొప్పగా కాంతలు సంచిత పుణ్యమే మనకు జన్మము ధన్యము కాదే చూడగన్ జంతిక గజికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు భూబంతుల బోలు లడ్డులవి అందరు లడ్డులు గోపిటీలు చామంతుల కంటితో మరియు మైసూరు పాలు పాలకోవ ధీమంతులు తెలుగు దేశంగా మానినులా నవదీనులే కదా నన్నయ్య దిక్కనలు విడుగు నాచన సోమన కందుకూరి చెన్నేశ్వరి కోతనీయుత దూర్చెడి కృష్ణరాయులు సన్నుతులైన పెద్దనియు జాషువ తిరుపతి ఆకురాజుల పన్నుక తెలుగు భాషకుల పట్టము గట్టి సాహితీమని ఉత్తంగాయులు నావగాయులు అహో గోంగూర మాలాయులు చిత్తం మందున ముఖసల్పగలు ఆ చిత్రాన్న పూర్ణంబులే మత్తుంగూర్చెడు రీతి తెలుగుదనపు మహాత్యము జల్ప నేనొత్తం పలికదా మూతదేకులు సున్నందలు బలి ఆంధ్రుడా తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమవు కవుల పాండితి చూచిన సంభ్రమంబునవు విలువలు నిల్పు మంచునది వేడద పద్యములని ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదు సదా. చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన అష్టావధాన కార్యక్రమమే ఏర్పాటు చేస్తే నాగేష్ గారు కవి సమ్మేళనం కూడా అయిపోయింది. అందువల్ల ఆ 8 పద్యాలు మనం అందరం చదివేసినట్లే అవతల ఆయనకి ధారణ ఒకటి ఉంటుంది. అందువల్ల మనం ఇంకా ఎవరు కూడా పద్యాలు ఏం చదవకుండా విషయంలోకి వెళ్ళిపోయి ముందుగా అవధానాన్ని పూర్తి చేసుకుందాం. అడగండి తత్తపది. సభాసదులకు నమస్కారాలు. అవధాని ఎర్రంశెట్టి మహేశ్వరరావు గారికి, సంచాలకులు ఆయన సురేష్ చంద్రాజీ గారికి, లక్ష్మీ మహాసేవకు, ఆలందేవ్ గారికి, అక్షయస్వామికి, అలాగే సాహిత్య ప్రేమబాబు ప్రేక్షకులకి విశ్వాస శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది పర్వదినం. భీమవరం గ్రామ దేవత మౌళ్ళమ్మ వారి సన్నిధిలో మనం ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో అమ్మవారిని నూతన వస్త్రాలను చేయాలని నా సంకల్పం. అయ్యా అవధాని గారు, దీనికి అనుగుణంగా ఈ రోజు నేను ఇచ్చే దత్తవతిలో బ్రా, చీర, లంగా, జాకెట్, బ్రా, చీర, లంగా, పదాలు ఉపయోగిస్తూ మావుళ్ళమ్మ వారి ప్రార్థన మధ్య ముహూర్తంలో చేయవలసిందిగా అవధాని గారిని సవినయంగా కోరుతున్నాను. చూసారు కదండి, భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్ని ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.